ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయుచున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. ఇక్కడ చక్కని వాక్యాన్ని మనం చదువుతున్నాము. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. మన ఈ సంవత్సరం, నూతన సంవత్సరం అందరూ వాగ్దానాలు తీసుకొని ఉంటారు. మరి ఆ వాగ్దానాలు తీసుకున్న వాగ్దానాలు పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి, విశ్వసించండి. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన నమ్మదగిన వాడు, తప్పకుండా నా జీవితంలో ఈ వాగ్దాన్ని నెరవేర్చటకు ఆయన సమర్థుడు అని విశ్వాసంతో ఆ వాగ్దాన్ని ఎత్తిపెట్టి ప్రతిదినము ప్రార్థన చేయండి. అప్పుడు తగిన సమయంలో తప్పకుండా ఆ వాగ్దానం మన జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. అయితే వాగ్దానం నెరవేరటానికి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే, ఆ వాగ్దాన్ని పొందుకోవడానికి కావలసిన హృదయ స్థితి కూడా మనలో ఉండాలి. అందుకొరకు మనం హృదయాన్ని పరిశుద్ధపరుచుకొని ఆ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి యోగ్యులుగా మనం ఉన్నప్పుడు ఆ వాగ్దానం మన జీవితాల్లో తప్పకుండా నెరవేరుద్ది. కాబట్టి రెండూ కావాలి. ఒకటి ఆయన నమ్మదగిన వాడని నమ్మే విశ్వాసంతో ఎదురు చూడాలి, వాగ్దానం పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. మూడవదిగా ఏం చేయాలంటే, వాగ్దానాన్ని పొందుకోవడానికి తగినటువంటి హృదయ స్థితి మనం కలిగి ఉండాలి. మరో చోట కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనం పిలిచిన దేవుడు ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన మన జీవితాల్లో సమస్తమును చేయటకు శక్తి కలిగిన దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయన వాగ్దానాలను పట్టుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. ఇంకా దేవుడు నమ్మదగిన దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తాడని మనం చూస్తే, మరి దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన వాగ్దానాల మీద నమ్మిక ఉంచి ప్రార్థన చేస్తూ ఉంటామో, ప్రభు అప్పుడు ఏం చేస్తాడంటే, మనల్ని ఏ దుష్టత్వం మనకు అంటకుండా మనల్ని స్థిరపరిచి ఆయన మనలను దుష్టత్వం నుండి ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనసు సెలవిస్తుంది, మనం నిత్యము సేవిస్తున్నటువంటి మన దేవుడు ఆయన పరిశుద్ధుడు, నమ్మదగినవాడు. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో మనం చేయవిడుడు. కాబట్టి మనం చేపట్టుకొని అంతవరకు నడిపించే దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి మనం ఏ విషయం కూడా కురింగిపోకుండా నిరీక్షణ కలిగి ప్రభు వైపు సాగిపోవాలి. అంతేకాదు, మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నదని నిశ్చలముగా పట్టుకుందాము. దేవుడైతే నమ్మదగిన వాడై తన కార్యాలు మన పట్ల జరిగిస్తుండగా మనం ఏం చేయాలంటే, మనం కూడా ఏదైతే దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నామో, ఏ ఒడంబడిక ప్రభువుతో మనం చేసుకున్నామో అది దాన్ని గట్టిగా చేపట్టి నిరీక్షణ కలిగి మరి మనం చేసుకున్న ఒడంబడికలో తెప్పుకోకుండా అంచు వరకు నమ్మకంగా ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా వాక్యం మనతో మాట్లాడుతుంది. ఉదయకాల సమయంలో వాక్యం ఉంటుండే ప్రియులారా, దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప వాగ్దానం, మీరు సేవిస్తున్న దేవుడు ఆయన నమ్మదగిన వాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచే దేవుడు, దుష్టత్వం నుండి ఆయన కాపాడే దేవుడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి మనం ముందుకు సాగిపోయినప్పుడు మన జీవితాల్లో తొట్టుపడకుండా అంచె వరకు నమ్మకంగా ఉండగలమని చెప్పేసి దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 10:24లో మనం చూసుకుంటే, కొందరు మారుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు, ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. ఆయన నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు. కాబట్టి నిరీక్షణ విషయం ఒప్పుకున్నది గట్టిగా పట్టుకోవటం మాత్రమే కాకుండా ఇంకేం చెప్తున్నాడంటే భక్తి ఇక్కడ, కొందరు అనుకున్నట్టుగా మీరు సమాజంగా కూడటం మానొద్దు, ఒకరినొకరు ప్రేమపూర్వకంగా హెచ్చరించుకోండి. ప్రభు దినం సమీపిస్తున్న కొలది మీరు ఎక్కువగా కూడుకుంటూ
ఒకరినొకరు ప్రేమ చూపించుకుంటూ, ఒకరి ఒక సత్కార్యములు చేసుకుంటూ, ఒకరినొకరిని ఆత్మీయంగా బలపరుచుకోండి అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ విధంగా నమ్మదగిన దేవుని సేవిస్తున్న మనము వాగ్దానాలు నమ్మదగిన వాడు వాగ్దానం నెరవేరుస్తాడు నిరీక్షణతో, విశ్వాసంతో ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. దేవుని కృప పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఉదయకాల సమయంలో వాక్యం విన్న పిల్లలందరినీ దీవించండి. వారి జీవితాలు మీరు ఇచ్చిన వాగ్దానాలు తగిన సమయంలో నెరవేర్చి నమ్మదగిన దేవుడిగా మీరు రుజువు చేసుకోండి. ఆ వాగ్దానం స్వతంత్రించడానికి కావలసిన హృదయ స్థితి ప్రతి వారికి దయచేయమని, ప్రతి వారి అవసరక్కలు మీ నామంలో తీర్చమని, వారి రాకపోకలు నీ కాపుదలు దయచేయమని, నమ్మకంగా అంచె వరకు నమ్మకంగా నీ పరిచయలో సాగిపోయే కృప మాకు అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.